వచ్చి కళ్ళు మూసుకొని ప్రభు వైపుకే చూద్దాం. అన్న మనము దేవుని దగ్గరికి వచ్చాము. దేవునితో మనము సహవాసం చేయడానికి వచ్చాము గనుక సాధ్యమైనంత వరకు మోకాళ్ళ మీద ఉండటానికి ప్రయత్నం చేయండి. మోకాళ్ళ మీద ఉండి ప్రభువును స్తుతిస్తూ ధ్యానము చేసుకుందాం. ఫాదర్ దేవదాసయ్య గారు మనకు ప్రార్థన మెట్లు 7 మెట్లు ధ్యానాంశములు మనకి బైబిల్ గ్రంథములో నుండి తీసి మనకు నేర్పించారు. కనుక ఈ మెట్లు ప్రార్థన ద్వారా చాలా ఉపయోగము, అనగా చాలా మనకు దైవయుతమైనటువంటి సహాయములోనికి మనం వెళుతున్నాం. అనాలోచనగా కానీ అనుకూలత లేని ఆలోచనలు కానీ ఉండకూడదు. కాబట్టి మనము దేవుని దగ్గరికి దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలమునకు వచ్చి ఉన్నాం. ఆయన స్థలం అంటే భయము, ఆయన సన్నిధి అంటే భయము, ఆయన ఏర్పాటును మనము గుర్తు చేసుకొని భయభక్తులు కలిగి ఉండాలి. అలా భయభక్తులు కలిగి ఉండినప్పుడు దేవునికి మనకి సంబంధము కుదురుతుంది. మొదటి అంశము మనోనిదానము. మొదటి అంశము మనోనిదానము అనగా మంచి కానీ చెడు కానీ, కలిసి వచ్చేవి కానీ కలిసి రానివి కానీ, అవి నీ జీవితంలో ఎంత మంచివైనను, అవి నీ బ్రతుకులో ఎంత మంచివైనను, అవి నీకు ఎంత ఉపయోగార్థముగా ఉన్నను, వాటిని కూడా మరచి, కష్టములు కూడా మరచి, బాధలు కూడా మరచి, ప్రార్థనలు కూడా మరచి ప్రభువుని మాత్రమే చూస్తూ ఉంటున్నాను. నా ఎదుట ప్రభువు ఉన్నారు, నేను ప్రభువు ఎదురుగా ఉన్నాను అనే తలంపు మనము మనస్సునకు తెచ్చుకొని, నా దేవుని ఎదుట నేను మోకరించి ఉన్నాను, నా ప్రభువు ఎదుట నేను మోకరించి ఉన్నాను, నేను నా ప్రభువును చూస్తున్నాను, నేను నా ప్రభువును చూస్తున్నాను, నా ప్రభువు కూడా నన్ను చూస్తూ ఉన్నారు. ఈ తలంపు కథ మనకి కావలసినది. యేసుక్రీస్తు ప్రభువ, నీ తలంపులు, నీ పరిశుద్ధ తలంపులు, నీ యొక్క గొప్ప ఏర్పాటు తలంపులు హృదయము నిండా మనము నింపుకొని మనోనిదానము కలిగి ఉండే భాగ్యము, ఇది మనకి దేవుడిచ్చిన వరము, దేవుడు మనకిచ్చిన భాగ్యము. గనక దేవుని సన్నిధికి వచ్చుటకు భాగ్యము, దేవుని సన్నిధిలో మోకరించుట భాగ్యము, దేవుని సన్నిధిలో మనోనిదానము కలిగి ఉండుట భాగ్యము. ఈవేళ మోకరించే భాగ్యము నీకు ఇచ్చారు దేవుడు. ఈవేళ మోకాళ్ళ మీద ఉండే భాగ్యాన్ని నేను కలిగి ఉన్నాననే తలంపు, దేవా నీవు నాకు ఈ యొక్క సమయమునందు ధ్యానములో మనోనిదానము కలిగి ఉండే భాగ్యము, మనోనిదానము కలిగి ఉండే తలంపు, అన్నిటికంటే గొప్ప తలంపు, అన్నిటికంటే శ్రేష్టమైన తలంపు దేవుని వాక్యము సెలవిచ్చెను. ఆయన యొద్దకు వచ్చువాడు
ఆయన ఉన్నాడనియు తనను వెదుకువానికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండలేము. విశ్వాసము లేకుండా దేవుని దగ్గరికి రాలేము. విశ్వాసమును బట్టియే దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి, దేవుని ఎదుట మోకరించి మనోనిధానము కలిగి ఉండే తలంపు, ఇది దేవుడు గొప్ప దీవెనకరముగా ఇచ్చిన తలంపు. గనక ఈ తలంపు కలిగి మనోనిధానము కలిగి ప్రభువుని మాత్రమే స్తుతిస్తూ, ప్రభువుని మాత్రమే ఘనపరుస్తూ, ప్రభు వైపుకు చూస్తూ మోకరించి స్తుతించుకోనండి. ఎవరి మట్టికి వారే స్తుతించుకోనండి. దేవా, నన్ను తోడుకొచ్చిన తండ్రి స్తోత్రములు, నన్ను మోకరింపజేసిన తండ్రి స్తోత్రములు, నాకు సమయం ఇచ్చిన తండ్రి, ఇలాగ మనోనిధానము కలిగి ఉండే భాగ్యమును నీవు నాకు అనుగ్రహించినందుకు స్తుతులు స్తోతులు స్తోత్రములని ఈ యొక్క దైవ సన్నిధిలోనికి వచ్చిన మోకరించిన ప్రతి ఒక్కరూ కూడా స్తుతించుకోనండి. దేవా, ఇలాగా మనోనిధానము కలిగి ఉండే స్థితిని నీవు నాకు దయచేసి అన్నందుకు స్తుతులు 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 స్తోత్రములు. స్తుతించిన మనము పాపములు చెప్పుకుందాం. చెప్పుకొందును రావయ్యా నా పాపంబుల్, ఒప్పుకొందును రావయ్యా పాప క్షమాపణ శాప విమోచన, పాప క్షమాపణ శాప పాప బందితో నాకు చూపిన ప్రేమకై, పాప బందితో నాకు చూపిన ప్రేమకై నిన్ను గొలిచే వయ్యా నా యేసన్నా, నిన్ను కొలిచే. మోకరించి ఎవరి తప్పిదాలు వారు ఒప్పుకోవాలి, ఎవరి పాపాలు వాళ్ళు చెప్పుకోవాలి. ఇది పాప క్షమాపణ మెట్టు, పాప క్షమాపణ మెట్టు. గనక ప్రభు దగ్గరికి వచ్చిన మనము కన్నీరు కారుస్తూ, నేను అపరాధిని, నేను పాపిని యేసయ్యా, నేను పాపిని. గనక ప్రభా, నేను చేసిన పాపానికి, నేను చేసిన అపరాధానికి, నేను చేసినటువంటి అక్రమములకు నైనా మరి ప్రతిఫలము, దేవా, నా పాపమునకు ప్రతిఫలము నాకు తెలిసే ఉన్నది. నా పాపానికి ప్రతిఫలము నేను అనుభవిస్తూనే ఉన్నాను. గనక చూపులో పాపముంది, మాటలలో పాపములున్నవి, క్రియలలో పాపములున్నవి, దేవుని వాక్యానికి విరోధముగా నడిచిన పాపములు, మాట్లాడిన పాపములు, గనక విస్తారమైన పాపములున్నవి. అవి దేవుని ఎదుట గనక ఒప్పుకోవాలి. ఎవరి పాపం వారు చెప్పుకోవాలి. దేవా, నేను పాపిని. దేవా, నేను ఎలాంటి పాపిని అంటే
దేవా, ఎన్నిసార్లు హెచ్చరించినా కానీ మారని పాపిని, ఎన్నిసార్లు దేవా నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా నాలో ఉన్న పాపములను ఒప్పుకొనటానికి పరిశుద్ధాత్మ తండ్రి ఒత్తుడు చేసినా కానీ మారని పాపిని, ఒప్పుకోలేని పాపిని, వ్యతిరేకంగా ఉన్న పాపిని, నీ సేవకు వ్యతిరేకంగా ఉన్న పాపిని, దేవా నీ యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న పాపిని, నీ చిత్తాన్ని లెక్క చెయ్యని పాపిని, సరిగా గ్రంథము చదువుకోలేని పాపిని, దేవా చదువుకున్నా కానీ అనుసరించలేని పాపిని, సరిగా మోకరించలేని పాపిని, మోకరించినా కానీ పాపములు ఒప్పుకొనలేని పాపిని, పాపములు చెప్పుకొనలేని పాపిని, అపరాధములు చెప్పుకొనలేని పాపిని. దేవా, ఇలాగున ప్రతి ఒక్కరూ కూడా ఎవరి పాపములు వారే దేవుని ఎదుట ఒప్పుకోవాలి. గనక మరి ఒక స్త్రీ వచ్చి ప్రభు యొక్క పాదాలు పట్టుకొని, ప్రభు యొక్క పాదాలు తన పాప స్థితిని జ్ఞాపకము చేసుకొని కన్నీరు కారుస్తూ, నేను పాపిని యేసయ్యా, నేను పాపిని, అందుకే నాకు ఈ బాధ వచ్చింది, అందుకే నాకు ఈ ప్రతిఫలము దొరికింది, నేను పాపిని, దేవా నేను పాపిని, నైనా ఇలాగున ప్రభా, నైనా ఈ పాపానికి తగ్గ ప్రతిఫలము, పాపానికి తగ్గ ప్రతిఫలము అనుభవిస్తున్న పాపిని, దేవా ఎదుటి వారిని ప్రేమించలేని పాపిని, నీ వాక్యాన్ని ప్రేమించలేని పాపిని, దేవా ఇలాగున ప్రభా, నైనా పూర్తిగా పాపము చేసి పూర్తిగా అబద్ధములు మాట్లాడుతూ దేవా నీ చిత్తానికి వ్యతిరేకమైనటువంటి జీవితము, నీ వాక్యానికి వ్యతిరేకమైనటువంటి జీవితము, నీ యొక్క పరిశుద్ధతకు వ్యతిరేకమైనటువంటి జీవితము, దేవా నీ పరిశుద్ధ ఆచారమునకు వ్యతిరేకమైనటువంటి జీవితము ఇలాగ ప్రభా జీవించుచున్నందువలనే నైనా మరి మా ప్రభా పక్షవాత రోగి వచ్చినప్పుడు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ప్రభువానితో చెప్పాను. ఈవేళ ప్రభువు నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పగలిగిన స్థితికి నీవు ఒప్పుకొనగలుగుచున్నావా? నీ అపరాధములు క్షమింపబడి ఉన్నవని ప్రభువు చెప్పే యొక్క స్థితికి నీవు పాపములు ఒప్పుకొనగలుగుచూ ఉన్నావా? గనక ఎలా ఒప్పుకొనగలుగుచూ ఉన్నావు? ఎలా దేవుని ఎదుట నీ పాపములు ఎంత భయంకరమైనవి, మన అపరాధముల చేతనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, గనక మన అపరాధముల చేతనే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని గనక శ్రమలకి అప్పగించెను. ఆయన శ్రమలు పొందుచూ ఉన్నప్పుడు ఆయనలో గనక మరి ఆ యొక్క విపరీతమైనటువంటి శ్రమ, మన అపరాధముల చేత ఆయనకి కొరడా దెబ్బలు, మన పాపముల చేత ఆయనకి ముండ్ల కిరీటము, మన పాపముల చేత ఆయనకి ముఖము మీద ఉమ్ము, మన పాపముల చేత ఆయనకి గనక ఆయన శరీరమంతా కూడా గాయములు, ఆయన శరీరమంతా కూడా గాయములు, కారుచున్న రక్తము, నా పాపముల కొరకే ఆయన రక్తము చిందించెను, నా అపరాధముల కొరకే ఆయన రక్తము కారుస్తూ ఉన్నారని
మన అపరాధముల నిమిత్తమే ఆయన, గనక మన పాపముల నిమిత్తమై ఆయన పాప ప్రాయశ్చిత్తముగా గనక ఆయన తన ప్రాణమును రక్తమును విమోచన క్రయతనముగా మన కొరకు ప్రాణము పెట్టినటువంటి దేవుడు, ప్రాణము పెట్టినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన ముఖములోనికి నీవు ముఖము పెట్టి చూసినప్పుడు ఆయన ముఖము కాంతిలో దావీదు గారు నా రహస్య పాపములు కనబడుతున్నాయని తెలియచేసినట్లుగా ఈ దినము నీలో ఉన్నటువంటి రహస్య పాపములు, దాగి ఉన్న పాపములు, మూలనున్నటువంటి పాపములు గనుక ప్రతి పాపమును కూడా దేవుని ఎదుట ఒప్పుకొని, దేవా నేను పాపము చేసినందువలన ఈ బాధలు, పాపము చేసినందువలన ఈ దుఃఖము, పాపము చేసినందువలననే నెమ్మది లేని స్థితి, పాపము చేసినందువలననే సమాధానము లేని స్థితి. దేవా మరి మా ప్రభ మా జీవితములో నైనా ఈ పాపస్థితి ఉన్నందువలన అన్నీ కూడా శోధనలు ఆవరించుకొని ఉన్నవి గనక దేవుని ఎదుట నీవు నీ పాపములు ఒప్పుకొనినప్పుడు ఆయన క్షమిస్తాడు. తప్పిదములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, తప్పిదములు దాచుకునేవాడు వర్ధిల్లడు. పాపములు చెప్పుకోకపోయినా వర్ధిల్లవు. గనక మోకరించి ఎవరి పాపములు వారే, ఎవరి అపరాధములు వారే, ఎవరి దోషములు వారే నీ ఎదుట దేవా నేను ఒప్పుకుంటున్నాననే తలంపు కలిగి ప్రతి ఒక్కరూ మోకాళ్ళ మీద ఉండి ఆ స్త్రీ ప్రభువు యొక్క పాదములు పట్టుకొని ఎలాగున కన్నీరు కారుస్తూ తన పాపములు చెప్పుకుంటూ వెంట్రుకలతో, తల వెంట్రుకలతో ఆయన పాదములను కన్నీళ్లతో తడిపి తుడిచినట్లుగా నీ ముఖములో పశ్చాత్తాపము కలిగిన తలంపులు, నీ హృదయములో పశ్చాత్తాపముతో కలిగినటువంటి దుఃఖ హృదయముతో నీవు ప్రభువు దగ్గరికి చేరిన నీవు గనక ఒప్పుకొని ఎడల ఆయన క్షమించేవాడై ఉన్నాడు. మోకరించి ఎవరి మట్టికి వారు స్తుతించుకోనండి. దేవా స్తోత్రములు. నన్ను తోడుకొచ్చిన తండ్రి, నన్ను మోకరింపజేసిన తండ్రి, నా అపరాధములు, నా పాపములు నేను చెప్పుకునేటట్లుగా, ఒప్పుకునేటట్లుగా నీవు నాకు దేవా సమయం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత స్తుతులు 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 స్తోత్రములు. స్తుతించిన మనము తీర్మానము చేసుకుందాం. పాపము చేయకుండా, చెడ్డ మాటలు మాట్లాడకుండా, గనక దేవునికి విరోధముగా, దేవుని చిత్తమునికి విరోధముగా మరలా తిరిగి పాపము చేయకుండా తీర్మానము చేసుకోవాలి. దేవా నేను పాపము చెయ్యనని తీర్మానం చేసుకుంటున్నాను, అపరాధములు చెయ్యనని తీర్మానం చేసుకుంటున్నాను, అన్యాయములు చెయ్యనని తీర్మానం చేసుకుంటున్నాను. దేవా చెడు మార్గాలంటా నేను వెళ్ళనని తీర్మానం చేసుకుంటున్నాను, నీ చిత్తానుసారముగా నడుస్తానని తీర్మానము చేసుకుంటున్నానని ఎవరి మట్టికి వారే తీర్మానము చేసుకోనండి. దేవుని వాక్య వాగ్దానమును బట్టి దేవా ఈ దినమున మరలా తిరిగి వెనకకు తిరిగి చూడను గనక నాగటి మీద చెయ్యి వేసి వెనకకు తిరిగి చూచు వానికి పని జరగదు అని ప్రభువు తెలియచేసినట్లుగా గనక నేనును వెనకకు తిరిగి చూడను,
ఎడమకి తిరిగి చూడను, కుడికి తిరిగి చూడను అని ఎవరి మట్టికి వారే మోకరించి తీర్మానము చేసుకోనండి. దేవా, నేను తీర్మానం చేసుకుంటున్నాను, దేవా, ఇక మీదట ఎన్నడూ పాపము చెయ్యను. దేవుని వాగ్దానమును బట్టి, దేవుని పరిశుద్ధ నియమములను బట్టి, దేవా, నీ చిత్తమును బట్టి, నీ వాక్యమును బట్టి నేను తీర్మానము చేసుకుంటున్నాను. దేవా, నీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు, పరిశుద్ధుడైన తండ్రి స్తుతులు స్తోత్రములు అని ఎవరి మట్టికి వారే గనుక హృదయపూర్వకముగా తీర్మానం చేసుకోనండి. విశ్వాసముతోను పట్టుదల కలిగి భక్తితోనూ శక్తితోనూ గనక తీర్మానము చేసుకొని నేను జీవిస్తాను. ఇక మీదట ఎన్నడూ పాపము చెయ్యను. ఇక మీదట ఎన్నడూ దేవా చెడు వాటికి చెడ్డ వాటికి నేను చెవియొగ్గను అనే తలంపు కలిగి, దేవా, నీకు స్తుతులు స్తోత్రములు, ఇలాగ తీర్మానము చేసుకుని జీవించడానికి నీవు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రములని ఎవరి మట్టికి వారు స్తుతించుకోనండి. ఎవరి మట్టికి వారే స్తుతించుకోనండి, మోకరించి స్తుతించుకోనండి. దేవా, ఈ దినమును నన్ను తోడుకొని వచ్చిన తండ్రి, మోకరింపజేసి ఇలాగ తీర్మానము చేసుకొని జీవించడానికి నువ్వు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తుతులు 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 స్తోత్రములు. స్తుతించిన మనం సమర్పించుకుందాం. ఈ మందిరాన్ని నీకు సమర్పిస్తున్నాం దేవా, ఈ మందిర ప్రాంగణం అంతయు నీకు సమర్పిస్తున్నాం. సోమవార ప్రార్థనలు నీకు సమర్పిస్తున్నాం, మంగళవార ప్రార్థనలు నీకు సమర్పిస్తున్నాం. ఎక్కడ ఉన్న సస్యాల సంఘమును సమర్పణ కుటుంబాన్ని నీకు సమర్పిస్తున్నాం. ఎక్కడనైనా మందిరానికి స్థలముకి గోడలకి ఉన్న పనులు కొరతలు నీకు సమర్పిస్తున్నాం. మా వర్కింగ్ కమిటీ యాజకులు కుటుంబాలు సంఘములు నీకు సమర్పిస్తున్నాం. దేవా, మా మిషను మా పెద్దలు నీకు సమర్పిస్తున్నాం. మా ముందున్నటువంటి పరిశుద్ధ వార దినములన్నిటినీ నీకు సమర్పించుకుంటున్నాం. గనక మిమ్మల్ని మీరు ప్రభువునికి సమర్పించుకోనండి. మీ యజమానులు మార్పు లేదా మార్చమని ప్రభువునికి సమర్పించాలి. మీ కుమారులు మారడము లేదా మార్చమని ప్రభువునికి సమర్పించాలి. కుమార్తెలు మారట్లేదా మార్చమని ప్రభువునికి సమర్పించుకోనండి. మీరు ఏ ఉద్దేశముతో ఈ స్థలమునకు వచ్చి ఉన్నారు, మీకున్న కష్టాలు ఏమిటో, మీకున్న బాధలు ఏమిటో గనక ప్రభువునకు సమర్పించండి. మీకున్న ఆటంకాలేమి, మీకున్నటువంటి బాధలు, మీకున్న శోధనలు ఏమున్నాయి అన్నిటినీ కూడా ప్రభువునకు సమర్పించుకోనండి. ఎవరి మట్టికి వారే ప్రభువునకు సమర్పించుకోనండి. దేవుడు కాపాడుతాడు. దేవుడు గనుక మీ గృహాలను, మీకిచ్చిన పాడి పశువులను, గనుక మీకిచ్చిన పక్షులను, మీకిచ్చిన బిడ్డలను గనక చిన్నది అయినా కానీ పెద్దదైనా కానీ ప్రభువునకు సమర్పించుకోనండి. దేవా, నేను నీకు సమర్పించుకుంటున్నాను, నేను నీకు సమర్పించుకుంటున్నానని ఎవరి మట్టికి వారే ఈ మందిరంలోనికి ప్రభువునకు సమర్పించుకోవడానికే వచ్చి ఉన్నారు. గనక సమర్పించుకోవాలి, సమర్పించుకోవాలి. మీ ప్రార్థన అంశములు, మీకున్న కష్ట నష్టములు, మీకున్నటువంటి వ్యతిరేక శక్తులు ఎత్తులు, అది ఏమైనా సరే ప్రభువునకు సమర్పించుకోనండి, ప్రభువునకు సమర్పించుకోనండి. గనక మీరు ఏమి జయించలేకపోతున్నారో ప్రభువునకు సమర్పించండి. మీకేమి కావాలో ప్రభువునకు సమర్పించుకోనండి. అలా సమర్పించుకుంటేనే మీ బ్రతుకులు బాగుంటాయి, మీ కుటుంబాలు బాగుంటాయి, మీ బిడ్డలు బాగుంటాయి. కాబట్టి మీ యొక్క సమస్త ఇహ సంబంధమైన జీవన స్థితి అంతా కూడా బాగుంటుంది. సమర్పించుకో వాక్యానికి,
దేవా వాక్యానికి సమర్పించుకుంటున్నాను, వాక్యానికి సమర్పించుకుంటున్నానయ్యా. నన్ను నీకు సమర్పించుకుంటున్నాను, నా బాధలన్నీ నీకు సమర్పించుకుంటున్నాను, నా ప్రార్థనలన్నీ నీకు సమర్పించుకుంటున్నాను, నా దుఃఖమంతా నీకు సమర్పించుకుంటున్నాను అని ప్రభువు ఎదుట సమర్పించుకోనండి. గనక మీ చేతులు ప్రభువునకు సమర్పించండి, మీ పాదములు ప్రభువునకు సమర్పించండి, మీ కళ్ళు, మీ చెవులు, మీ నోరు, మీ పెదవులు ప్రభువునకు సమర్పించుకున్నప్పుడు ఆయన నిన్ను ఘనమైన పాత్రగా చేయును. పరిశుద్ధాత్మ దేవుడు తన పని నిమిత్తము నిన్ను ప్రతిష్ఠ చేసుకుని వారై ఉన్నారని గనుక దేవుని వైపుకు చూస్తూ సమర్పించుకోనండి. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు స్తుతులు 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 స్తోత్రములు. ఇలాగన సమర్పించుకొనడానికి నీవు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు 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 స్తోత్రములు. స్తుతించిన మనము మోకరించి ప్రార్థన చేద్దాం. అందరము కలిసి ప్రార్థన చేద్దాం. గనుక మన బైబిల్ మిషన్ కొరకు ప్రార్థన చేయండి, వృద్ధి చేయండి ప్రభువా. ఆటంకాలు తొలగించండి ప్రభువా. ఉన్నతమైన స్థితికి అన్ని దేశములలోనికి సువార్త నడిపించమని నేను ప్రార్థన చేస్తున్నానని ప్రార్థన చేయండి. మిషన్ స్వాస్యములు కాపాడమని ప్రార్థిస్తున్నానని ప్రార్థన చేయండి. దేవా, దీవించి ఆశీర్వాదించి కాపాడు. మా మిషన్ పెద్దలను దీవించు, గవర్నింగ్ బాడీ వారిని, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ అయ్యగారులు, అమ్మగారుల బిడ్డలు, మా మిషన్ పెద్దలు, దేవా మా ప్రెసిడెంట్ అయ్యగారు, అమ్మగారు, బేతేలు గృహవాసులందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నానని ప్రార్థన చెయ్యండి. మన కర్ణాటక వర్కింగ్ కమిటీ యాజకుల కొరకు, సంఘముల కొరకు, కుటుంబముల కొరకు, బిడ్డల కొరకు, మందిరముల కొరకు, గనక నూతన స్థలములలో పరిచర్య కొరకు దీవించి వర్ధలు చేయమని ప్రార్థన చేస్తున్నానని ప్రార్థన చేయండి. అలాగే ఈ యొక్క స్థలములో మంగళవారం ప్రార్థనలు దీవించి వర్ధలు చేయమని ప్రార్థన చేస్తున్నానని ప్రార్థన చేయండి. అలాగనే గనక మరి స్థలములో సోమవారం ప్రార్థన, దేవా దీవించము, వృద్ధి చేయము, అనేకులను తోడుకురండి, నీ నామ ఘనత కొరకు వాడుకోనమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దేవా, అనేకులు నశించిపోతున్నారు, అనేకులు చీకట్లో ఉన్నారు, అనేకులు బాధల్లో ఉంటున్నారు. దేవా స్తోత్రములు. పరిశుద్ధాత్మ తండ్రి ప్రేరేపింపబడి ఈ స్థలమునకు వచ్చినట్లుగా దీవించమని నైనా ప్రార్థన చేస్తున్నానని ప్రార్థన చేయండి. ఈ స్థలము దాఖలాలు సరిచేయబడినట్లు దీవించండి, శీఘ్రముగా నెరవేర్పు దయచేయమని ప్రార్థన చేస్తున్నానని ప్రార్థించండి. అలాగనే దేవా, మరి ఈ స్థలములో కట్టబడిన గోడ, ప్లాస్టింగు, ధన సహాయం, పనిముట్ల కొరకు దేవా నీ సహాయం అనుగ్రహించండి. శీఘ్రముగా ఈ పనులకు కావలసిన ధన సహాయము, పనిముట్లు దీవించి ఆశీర్వాదించి సఫలము చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా కర్ణాటక రాష్ట్ర ప్రజలను, మతాలు, కులాలు, భాషల వారిని, సంఘములను, మిషనులను దీవించము, ఆశీర్వాదించి వర్ధలు చేయండి. అలాగే దేవా, జరుగుతున్న యుద్ధాలను ఆపు చేయండి, సమాధానపరచండి, నీ చిత్తం జరిగించమని ప్రార్థన చేస్తున్నానని ప్రార్థన చేయండి. మోకరించి మీ కొరకు మీరు గనుక మీరు తెచ్చుకున్న అంశాల కొరకు ప్రార్థన చేయండి. మోకరించి ప్రార్థన చేసుకోనండి. గనుక మీ యొక్క కుటుంబ రక్షణ కొరకు, యజమానుల రక్షణ కొరకు, యజమానురాలు రక్షణ కొరకు, గనుక కుమార్తెల రక్షణ కొరకు, కుమారుల రక్షణ కొరకు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు రక్షణ కొరకు ప్రార్థన చేసుకోనండి. అడిగితే ఇస్తానన్నాడు దేవుడు, వెతికితే దొరుకుతానన్నాడు. గనుక మరి దేవుని అడగటానికి వచ్చి ఉన్నారు గనుక అడగండి.
దేవా నా కుటుంబాన్ని దీవించు, నా ప్రార్థన అంశాలు దీవించు, దేవా నా ప్రార్థన అంశాలు దీవించు అని ఎవరి మట్టికి మారే ప్రార్థన చేసుకోనండి. చదువుల కోసం ప్రార్థన, ఉద్యోగాల కోసం ప్రార్థన, గృహాల కోసం ప్రార్థనలు, రుణములు తీరుట కొరకు ప్రార్థన, గనక జబ్బులు పోవునట్లు ప్రార్థన, సైతాను శోధనలు తొలగించుకున్నట కొరకు ప్రార్థన. దేవా నీవు తొలగించే దేవుడు, దేవా నీవు తప్పించే దేవుడు, దేవా శ్రమల నుండి విడిపించే దేవుడు. గనక ఎవరెంత శ్రమలో ఉన్నారో మీకు తెలుసు, ఎవరెన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయో మీకు తెలుసు. దేవా నాయనా స్తోత్రములయ్యా, నా ప్రార్థనను దీవించుము నాయన. అడుగుతున్నాను, సహాయం చేయి. ఆ కానాను స్త్రీ వచ్చి ప్రభువు వెంబడే తిరుగుతూ గనుక మరి శిష్యులైన వారు అన్నారు, బోధకుడు ఆమెకి కావలసింది ఇచ్చివేయమని చెప్పగా, గనుక మరి పిల్లలకి వేయవలసింది మరి పిల్లలకి వేయాలి, కుక్క పిల్లలకి వేయకూడదని మాట్లాడినప్పుడు ఆమె నేను కుక్క పిల్లని, బోధకుడా నేను కుక్క పిల్లని అని తను తాను తగ్గించుకున్నప్పుడు దేవా ఆమెకి జరగవలసిన మేలు జరిగింది, ఆమెకు దొరకవలసిన సమాధానము దొరికింది. అలాగే నీవును మోకరించి ప్రభు వైపుకు చూస్తూ గనుక దేవా నా దీన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనాయన, నా దీన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనాయన, సమాధానం లేని నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనాయన, సమాధానం లేని నా బిడ్డలకు అయినా సమాధానం ఇమ్మని ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకోనండి. దేవా స్తోత్రములయ్యా, పరిశుద్ధ దేవా స్తోత్రములు. నీ ఆత్మ సహాయము ద్వారా, పరిశుద్ధ ఆత్మ సహాయము ద్వారా నైనా ప్రార్థనలు. పౌలు గారు అంటున్నారు, నేను పరిశుద్ధ ఆత్మతో ప్రార్థన చేతునని. గనుక మనము ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థన చేయలేము. మన పక్షముగా పరిశుద్ధాత్మ దేవుడు, మన పక్షముగా పరిశుద్ధాత్మ దేవుడు మూలుగుతూ మనకు సహాయపడుతూ ప్రార్థన చేయటానికి ఆయన మనకి గనక సహాయం అందిస్తూ ఉన్నారు. నీవు కాదు ప్రార్థన చేసుకునేది, నీలో ఉండి ఆయనే ప్రార్థన చేసుకునడానికి శక్తినిస్తారు. గనక మోకరించి ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోనండి. మౌనముగా ఉంటే అంశాలు నెరవేరు, అనాలోచనగా ఉంటే నెరవేరవు. కళ్ళు తెరిచి గనక దిక్కుముక్కులు చూస్తే దేవునికి మరి మీరు చేసే ప్రార్థన విజ్ఞాపనలు దేవుని దగ్గరికి వెళ్ళవు అని మీరు గ్రహించండి. గనక మోకరించి ప్రార్థన చేసుకోనండి. కన్నీటి ప్రార్థన జవాబు దొరికింది. కన్నీటి ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. గనక ప్రార్థనలో కన్నీరు కార్చి ప్రార్థన చేయ వారికి సమాధానం ఇస్తాడు దేవుడు. గనక సమాధానం ఇచ్చే దేవుడు, సమాధానకర్త అయినటువంటి దేవుడు ఆయన. నీ ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు, నెరవేర్పించే దేవుడు. గనక మోకరించి ఎంత ప్రార్థన చేసుకోగలుగుతూ ఉన్నావు ప్రేమైన దేవుని బిడ్డ, ఎంత మోకరించి ఎంత ఆశ కలిగి గనక ప్రభువా నాయనా అడిగే వారికి ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. నీవేం అడుగుతావో, ప్రార్థన ద్వారా నీవేమి కోరుకుంటావో, నీవేమి ఆశపడి వచ్చి ఉన్నావో అది నీ అంతరంగములో ఉన్నది. ప్రభువునకు గనక ప్రార్థనా విజ్ఞాపనముల ద్వారా ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మొర వినే దేవుడు. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము గనక ఆపత్కాలమందు దేవుడు ఉత్తరమిచ్చునని వాక్యములో రాయబడి ఉంది. విరిగిన హృదయం, నలిగిన హృదయము కలిగి గనక మరి ప్రభు వైపుకు తిరిగి ప్రార్థన చేయగా ప్రార్థన నెరవేర్పించు దేవుడై ఉన్నాడు. దేవా నీకు స్తుతులు 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 స్తోత్రములు. పరిశుద్ధులైన తండ్రి నీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవ నీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు. నీ ఆత్మ సహాయం దేవ మెండుగా అనుగ్రహించమని ప్రార్థన చేసుకోనండి, ప్రార్థన చేయండి. అలుపు సలుపు లేకుండా కూర్చోవటం వలన ఉపయోగం లేదని గ్రహించుకోనండి.
గనక మనం పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వచ్చి ఉన్నాం. ప్రార్థన నాలా ఎంతమంది బాధపడుతున్నారోనయ్యా, నాలా ఎంతమంది చిక్కుల్లో ఉన్నారు, నాలా ఎంతమంది రుణాల్లో ఉన్నారు, నాలా ఎంతమంది సమాధానం లేకుండా ఉన్నారు దేవా, నాలా ఎంతమంది కంటికి నిద్ర లేకుండా ఉన్నారు దేవా, నాలా ఎంతమంది అసమాధానకరంగా ఉన్నారు. వారిని దీవించిన ఆయన, వారికి దీవించిన ఆయన, వారికి సమాధానము దయచే ప్రభు, వారికి శాంతిని నాయన, వారికి స్వస్థతని నాయన, వారిని బలపరచము నాయన, వారిని ఆదరించము నాయన, వారిని ప్రభు పరిశుద్ధాత్మ తండ్రి నాయన నీ పరిశుద్ధాత్మ ద్వారా దీవించి వర్ధిల్ల చేయమని తండ్రి నీకు స్తుతులు 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 స్తోత్రములయ్యా. గనుక నాయన నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన ఆలకించేవాడా, నా ప్రార్థన విజ్ఞాపనలు విను నెరవేర్పిస్తున్నా తండ్రి. గనక చిన్న సంఘం, 5గురు సంఘం పేతురు గారు చెరసల్లో ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు. పేతురు గారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థనే గనక పరలోకము దేవుని సింహాసనమును తట్టినది. దేవుడు దేవదూతను తట్టగా దేవదూత వచ్చి పేతురు గారిని తట్టాడు. పేతురు గారు వచ్చి మందిర తలుపును తట్టుతూ ఉన్నాడు. ఈవేళ నీ ప్రార్థన ద్వారా దేవుడు గనక నీకు కావలసిన ప్రత్యుత్తరం ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడని మోకరించి ప్రార్థన చేసుకోనండి. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తుతులు 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 స్తోత్రములు. పరిశుద్ధుడైన దేవ నీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు. ఇలాగ ప్రార్థన చేయడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు స్తుతులు స్తోత్రములు అని ఎవరి మట్టికి వారి స్తుతించుకోనండి. నన్ను తోడుకొచ్చిన తండ్రి, నన్ను మోకరింపజేసిన తండ్రి, నాకు సమయం ఇచ్చిన తండ్రి, నాకు స్థలం ఇచ్చిన తండ్రి, దేవా నీవిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నీవిచ్చిన కుటుంబాన్ని బట్టి, నీవిచ్చినటువంటి నాయన వసతులను బట్టి, నీవు తప్పించిన గండములను బట్టి, అపాయకరములైన స్థితులన్నిటి నుండి తప్పించిన తండ్రి. ఎన్నెన్నో గండములు, గడిగడికి గండమే, గడిగడికి అపాయమే, గడిగడికి దుఃఖమే, గడిగడికి శ్రమయే. గనికటి శ్రమలన్నిటి నుండి దేవా నన్ను విడిపించిన తండ్రి, నన్ను కాపాడిన తండ్రి, నీకు స్తుతులు స్తుతులు స్తోత్రములని దేవుని ఎదుట ఎవరి మట్టికి వారు స్తుతించుకోనండి. స్తుతించడము వలన నీ స్థితి మారును, స్తుతించడము వలన నీ స్థితి మారును, నీ హృదయం మారును, నీ తలంపులు మారును, నీ బ్రతుకు మారును, నీ స్థితిగతులే మార్చివేస్తాడు దేవుడు స్తుతించడం వలన. గనక ఎవరి మట్టికి వారే స్తుతించుకోనండి. ఆయన చేసిన ఉపకారములు, ఆయన చేసిన మేలులు ఎన్నెన్నో విధములుగా ఉన్నాయి. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు. అన్నము నీళ్లు నిద్ర పని మానివేసి జీవితకాలం అంతా స్తుతించిన మన స్తుతులు సరిపోవు. మన పక్షముగా దేవదూతలు శరాపులు కెరాపులు నిత్యము స్తుతిస్తూ ఉండగా మన స్తుతులను కూడా కోరుకుంటున్న దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి, ఇచ్చిన వాక్యాన్ని బట్టి, ఇచ్చిన ఆత్మీయ వరములను బట్టి, ఇచ్చిన ఆత్మీయ తలాంతలను బట్టి, దేవా నీవిచ్చిన ఈ మహా గొప్ప కురుపను బట్టి నీకు స్తుతులు 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 స్తోత్రములు. పరిశుద్ధులైన తండ్రి, ఇలాగ స్తుతించడానికి నీవు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తుతులు 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 స్తోత్రములు. గనక స్తుతించిన మనం మోకరించి కొద్ది సమయం కనిపెడదాం. మోకరించండి, మోకరించి ప్రభు వైపుకు చూస్తూ కనిపెడదాం. గనక కనిపెట్టడనగా కన్ను పెట్టి చూచుట, మనోనిదానము కలిగి ప్రభు వైపుకి మాత్రమే చూస్తూ మోకరించి 2 చేతులు జోడించి కనిపెడదాం. నాతో చెప్పండి, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడము, అందరితోనూ మాట్లాడు. ఆమేన్.
పరిశుద్ధులైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. ఇంతవరకు జరిగించిన కార్యమంతటిని బట్టి స్తుతులు స్తోత్రములు. ముందు జరగబోయే కార్యం అంతటిని దీవించి ఆశీర్వాదించి వర్ధలు చేయమని నీ బలమైన హస్తమునకు సమర్పించుకుంటూ యేసు నామమున వేడుకొనుచున్న పరమ తండ్రి, ఆమేన్.